ఆ సినిమా 50 కోట్ల క్లబ్ను జస్ట్ మిస్ అయినా కూడా అసలు నితిన్ సినిమా ఆ రేంజ్లో ఆడడం అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభ, సమంత గ్లామరస్ అట్రాక్షన్లకు తోడు నితిన్ సెటిల్ పర్ఫార్మెన్స్ కూడా ఎరగదీయడంతో ఆ సినిమా పెద్ద హిట్ అయిందని చెప్పాలండోయ్. అందుకే ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అసలు మనోడు తదుపరి సినిమా ఏం చేస్తున్నాడన్న సందేహం అందరికీ ఉంది. అయితే దర్శకుడు హను రాఘవపూడితో కుర్ర హీరో అఖిల్ చేద్దామని అనుకున్న స్టోరీ చివరికి వర్కౌట్ కాకపోవడంతో ఆ కథను ఇప్పుడు నితిన్తో చేస్తున్నాడండోయ్. ఇవాళే నితిన్ అండ్ హను కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా చోటు చేసుకున్నాయి. నిజానికి అఖిల్ సినిమాను చేయకపోవడానికి కారణం అఖిల్ తన రెండో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై రూపొందాలని చూస్తుంటే అవతల హను మాత్రం బ్యాక్ టు బ్యాక్ 14 రీల్స్ వారికి సినిమా చేసేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడంట. అందుకే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే 14 రీల్స్ సంస్థ నితిన్ హీరోగా ఈ సినిమాను రూపొందిస్తున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.